నేను టీడీపీ గవర్నమెంట్లో ఉండి 30 ఏళ్ళు పనిచేస్తే నాకు దారమంతా కూడా ఎందుకు చిక్కిండేది లేదు, పోయిండేది లేదు. ఈ ప్రభుత్వంలోకి నేను వచ్చినప్పటి నుండి ఆయన వేసిండే పథకాలన్నీ ఒకటి కూడా నా ఇంటికి అందుబాటు వచ్చినాయి. నా కొడుక్కి నా కూతురికి పెళ్లి చేస్తే కూడా తలాకి 5,000 లెక్క పడింది. ఇత్తిరి పెట్టిన లెక్క, 18,000 రూపాయల లెక్క, ప్రతి ఒక్కటి కూడా అందుబాటు అయింది. జన్మంలో కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోకూడదు. ఏ గవర్నమెంట్ కూడా ఇంత మాత్రం చేసిండేది లేదు, పోయిండేది లేదు. అదే గవర్నమెంట్లో కూడా ఇంతకుముందు చేసినారు. కానీ ఇవి ఇవి లోన్లు వస్తాయి చూడు, ఈ లోన్లు పలానోనికి చేస్తే బీసీ కరప్షన్ లోన్ పలానోను చేస్తే యువతలోని 50,000 ఇస్తానంటే యువతలోనికి ఎత్తపై చేసిండే వాళ్ళే కానీ కార్యకర్తలకు చేసిండేది లేదు. ఇటువంటి గవర్నమెంట్ ఇంకా మనకి 10 ఏళ్ళు ఉన్నా కూడా 20 ఏళ్ళు ఉన్నా కూడా లాస్ లేదు. ఇప్పుడు జనాలు ఏమంటే పెద్ద పెద్ద నాయకులే, చిన్న జనాలు ఏంది లేదు. పెద్ద పెద్ద నాయకులు మా దగ్గరికి రాలేక డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎన్నిలోకి పంపిస్తున్నాడు. మా తాకు వచ్చేకి ఇబ్బంది లేక నాయకులు ఇబ్బందులు పడి మాతో చాలా మేము మాట్లాడేకి లేకుండా అన్నీ ఆయనే సౌహృదం చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోండి వాళ్ళు ఎప్పుడు చెడిపోకూడదని కోరు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎస్టీ బీసీలంతా మైనార్టీలంతా తింటున్నారంటే 10 రూపాయల లెక్క ఇంట్లోకి చేరికైతుందంటే ఆయన పుణ్యమే. ఒక ఇంటి తగ్గలే, ఒక ఆఫీస్ పోయే పనిలే, ఇంటి తగ్గ తలుపు తట్టుకొని వస్తాడాయి. ప్రతి ఒక్కటి కూడా పింఛని దేకి తలుపు తట్టుకొని వస్తాడాయి. అంతకంటే వచ్చేవాళ్ళు ఇంత మాత్రం ముఖ్యమంత్రి ఎక్కడ కనపడడు, మన ఇండియాలోనే లేడనుకో. ఇంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో న్యాయం జరిగింటే ఓటేయండి, లేకపోతే వద్దు అంటున్నాడు. మరి ఇంతకుముందు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడినావు కదా, మరి నువ్వేం చెప్పేది ఏంటి, ఏం చేస్తాడో నువ్వు? అయ్యా నువ్వేంది పథకం కూడా చెప్పలేదు, పల్లాపల్లి ఎత్తుకుంటానే వాళ్ళని చంపిరి వీళ్ళని చంపిరి ఇవే చెప్తున్నావు. కానీ ఒక పథకం పెట్టి చేసిండేది లేదు, పెట్టిండేది లేదు. గోమ కథలు చెప్పుకుంటుండేకి ఇప్పుడు ప్రజలు అంత బుద్ధోళ్ళు ఏం లేరు, అంత అమాయకులు ఏం లేరు. ఇప్పుడు ప్రజలు బాగా రాజకీయం తెలియని కూడా తెలిసింది. ఇప్పుడు ఇందులో ఉండే రాజకీయాన్ని అదే ఒక ముసిలోడు ఏడన్నా మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు ముఖ్య ఎమ్మెల్యేలు పని చేస్తూ ఉంటారు, మేము ఏందని చెప్తా స్టేజ్లోకి వస్తామంటే నువ్వేమంటావు? రే పెద్ద ఆయన వస్తాడా పక్కెడతానరా అంటావు. అదే జగన్మోహన్ రెడ్డి కింది దిగి వచ్చి మాట్లాడించి ఏం నీ పరిష్కారం అని పరామర్శిపోతున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలా?